హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఓకేనా? కథ పేరేంటి? ఒక పిట్ట కథ. ఏంటి కథ పేరు? పిట్ట కథ. ఒక పిట్ట కథ. మీకు అడవి తెలుసా? అవును. అడవిలో ఏ జంతువులు ఉంటాయి? రాబిట్, టైగర్, లయన్, పీకాక్, పిజియన్. ఓకే. సో మెనీ యానిమల్స్, చాలా యానిమల్స్ ఉంటాయి కదా అడవిలో. సో అందులో పిట్టలు, కొంగలు, పీకాక్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఒకరోజు అవన్నీ కలిసి హ్యాపీగా బతుకుతూ ఉండేవి. అయితే ఒకరోజు ఏమైందంటే, సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ టైమ్స్లో అప్పుడప్పుడు అడవికి నిప్పు అంటుకుంటుంది కదా. సో అలాగే ఆ అడవికి కూడా నిప్పు అంటుకుంది. ఓకేనా? నిప్పు అంటుకుంటే అన్ని పక్షులు, జంతువులు మొత్తం పారిపోతున్నాయి. పారిపోవడం వల్ల పిట్టలు ఉన్న ఒక చెట్టు కూడా అలాగే మంట మొత్తం ఆ చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది. సో ఆ టైంలో అన్ని పిట్టలు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నాయి. కొన్ని పారిపోతున్నాయి, వాటికి ప్రాణాలు అవి కాపాడుకుంటున్నాయి. కొన్ని పంచాన్ని ముసలివి ఉంటాయి కదా, ముసలివి, దానికి చాతగానివి, అలాంటివి జంతువులు అక్కడే కాలిపోతున్నాయి. సో అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక పిట్టకి ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఆ పక్కనే ఒక చెరువు ఉంది. అక్కడ నుండి కొన్ని వాటర్ తీసుకొచ్చి ఆ మంటల మీద చల్లుతుంది. దాన్ని చూసి వేరే జంతువులు ఏమంటున్నాయి, అసలు నీకు బ్రెయిన్ ఉందా, మైండ్ ఉందా నీకు? నువ్వు ఇంత చిన్న పిట్టవి, అంత చిన్న పిట్ట, నువ్వు అన్నీ తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడు ఆర్పుతావు అడవిని? అది నీ వల్ల కాదు, నువ్వు కూడా పారిపో అని చెప్తున్నాయి. అప్పుడు ఆ పిట్ట ఏమని చెప్పింది, సరే నా వల్ల కాదు నిజమే, కానీ మనం అందరం తలుచుకుంటే ఆ నీళ్ళతోని అడవి మొత్తం ఆరిపోయవచ్చు. అప్పుడు మనము ఎక్కడికి పారిపోవాల్సిన అవసరము లేదు అని చెప్పింది. అప్పుడు వేరే జంతువులు కూడా ఆలోచించి, అవును నిజమే కదా, మన అడవిని వదిలేసి మనం వెళ్ళే కన్నా మనమే కష్టపడి మన అడవిలో ఆ నీళ్లు పోయడం వల్ల మనం బ్రతుకుతాం కదా అనుకుని అన్ని జంతువులు కలిసి గట్టిగా నీళ్లు తీసుకొచ్చి మొత్తం అడవి అంతా నీళ్లు చల్లుకొని నిప్పు ఆర్పించేసాయి. తర్వాత ఏమైంది మరి? మొత్తం అడవి జంతువులన్నీ కలిసి హాయిగా ముందులాగే అక్కడ బ్రతుకుతూ ఉన్నాయి. అవునా? సో దీనివల్ల మీకు ఏమర్థమైంది? కలిసికట్టుగా ఉంటే ఏదైనా జరుగుతుంది. ఎస్, కలిసికట్టుగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి, మరి మనం చిన్నవాళ్ళమే అని చెప్పేసి మనము ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దని కూడా అర్థమైంది కదా. ఏ పనైనా మనం ముందు చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చేస్తారు అనే విషయం గ్రహించండి. ఓకేనా? ఇలాంటి మీకు ఈ కథ నచ్చిందా? అవును. ఓకే, ఇలాంటి కథలు ఇంకా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.